నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికార మదంతో ఆడవికంగా ప్రవర్తిస్తుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్ ఏనాడు మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన ఢిల్లీకి వెళుతున్న జగన్ అమిత్ షాతో ప్రత్యేక భేటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికార మదంతో ఆడవికంగా ప్రవర్తిస్తుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదవి అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం. కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఓ మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళకి ముడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినావు నువ్వు. నీ బతికి ఎవడి తెలియదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను నుంచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు. మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు. మాధవుడి ఎమ్మటి ఉండే వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటూ బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడి నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తలకెక్కింది. నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమో నువ్వు నోరు తెరిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు. ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్పు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను ఫైటర్ నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా. ఏం రాజీనామా చేసిన? నీ ముఖం రాజీనామా. కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు. క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాళ్ళేసారు అదే ఉద్యమకారులు. కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చి నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎమ్మటి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడి కాలు పట్టుకొని పర్యవ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తంతను అవతల పడేస్తాడు. మెడలు బట్టి గెంటుతున్నాడు. మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినాడు. నేను ఇన్నో మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పినా బిడ్డ, నేను మొదలు పెడితే నీ బతుకు, నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో, ఎట్లా పనిచేసిందో అందరికీ తెలుసు. అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి. నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు, బతికినావు. ఇవాళ ఏందో అనుకొని పోజులు కొడుతున్నావు. ఏంది ఇవాళ నీకు వచ్చిన మంత్రి పదవి? రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు. నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట, నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది, నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో, రేవంత్తోని ఆయన అయింది అందుకనే వచ్చిందని. లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి? ఇది మంచిది కాదు, రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం. నేను అధికారంలో ఉన్ననాడు 10 ఏళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు.
ఈ ఊరకొక్కతో నాకేంది అని. నువ్వు అసెంబ్లీలో వాగితే సమాధానం చెప్తాం కొట్టినట్టు. అయినా నువ్వు వాగుతున్నావు. కేసీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు. నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం, ఈయన తండ్రి కొడుకు అయిండు కాబట్టి అయిండు. మేము ఉద్యమం చేస్తున్న నాడు, మేము జిల్లాలో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు. రాజశేఖర రెడ్డి సంకలనకు వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి, తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఇట్లా జైల్లో పంపాలి, ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో. ఓడబెట్టి నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు? 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే ఏం చేసావు ఈ ముఖానికి? నల్గొండలో ఒక్కటి చూపించి నీ 20 ఏళ్ళు నిన్ను ఎమ్మెల్యే చేస్తే అది మంచిది కాదు. బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ పి మురళీధర్ రావు ప్రెస్ మీట్. ఇది భారత్ జోడో కాదు, ఇది భారత్ తోడో. అన్యాయ యాత్ర. రాహుల్ గాంధీ నాయకత్వంలో అడుగు ముందుకేస్తున్న కొద్దీ ఇండి అలయన్స్ ఏదైతే ఉందో అది బహిరంగంగా ఇప్పటి వరకు ఒక సభ నిర్వహించలే. రాజకీయంగా ఇప్పటి వరకు ఒక సామూహిక కార్యక్రమాన్ని వాళ్ళు మాట్లాడలేదు. గత కొన్ని మాసాలుగా మేమే ప్రత్యామ్నాయము అని స్క్రీన్ ప్లే డైరెక్టర్, కోరియోగ్రాఫర్ రాహుల్ గాంధీ ఏదైతే ఫిలిం నిర్మిస్తున్నారో ఆ ఫిలిం ఇప్పటికి కూడా థియేటర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా లేదు. కేవలం హోటల్లో మీటింగ్లకే పరిమితమైంది, వర్చువల్ మీటింగ్లకే పరిమితమైంది. ఎక్కడ కూడా ఇంతవరకు ప్రత్యామ్నాయంగా భావించేటువంటి పాల్గొంటున్నటువంటి 28 పార్టీలు మౌలికమైనటువంటి ఏకాభిప్రాయానికి ఏ విషయంలో రాలేదు. ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బహిరంగంగా ఎన్నికలు ప్రకటనకు సమీపం వస్తున్నది. మనం జనవరి నెలాఖరుకు చేరుతున్నాం. ఎంతో ముందుగా పని ప్రారంభించినమని చెప్పుకునేటువంటి సోకాల్డ్ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఇప్పటి వరకు మరొకసారి చెప్తున్నాను, హోటల్ మీటింగ్స్, వర్చువల్ మీటింగ్స్కే పరిమితమైంది. ఇప్పటి వరకు బహిరంగంగా ఒక్క పబ్లిక్ మీటింగ్ కానీ, ఒక్క ర్యాలీ కానీ, ఒక మేనిఫెస్టో మీద ఉండేటువంటి కామన్ ఇష్యూ కానీ, ఒక కామన్ డిక్లరేషన్ కానీ ఏది కూడా ప్రత్యామ్నాయం ఎన్డీఏకు, మోదీ ప్రభుత్వానికి అని చెప్పబడేటువంటి ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు ఎక్కడ కూడా. కాబట్టి దీన్ని బట్టి చూస్తే దీన్ని ఏమంటారంటే బేసిక్గా ముందుకు నడవక ముందే అంటే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనుకకు. రాహుల్ గాంధీ అస్సాం నుంచి బెంగాల్ ప్రవేశించే లోపట బెంగాల్లో ఏదైతే ఆలోచిస్తున్నటువంటి ఏదైతే ప్రామిస్ చేసినటువంటి అలయన్స్ ఏదైతుందో అది లేదు అనేది అందరికి కూడా అర్థమైపోయింది. మమతా బెనర్జీ నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, బీజేపీ మీదైతే ఎంతైతే వాడిగా వేడిగా మాట్లాడుతుంటుందో అంతకన్నా తీవ్రంగా వాడిగా వేడిగా కాంగ్రెస్ నాయకత్వం మీద లేకపోతే ఇండి అలయన్స్ వాళ్ళ మీద మాట్లాడుతున్నది. కానీ దీన్ని బట్టి బెంగాల్లో వాళ్ళు అనుకున్నటువంటి కళ, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఫోన్లు మాట్లాడినా ఫోన్లకు కూడా రెస్పాన్స్ లేదు. ఇది బెంగాల్. బెంగాల్ ప్రవేశించలేదు. బెంగాల్ దాటి బీహార్కు ఇంకా ప్రవేశించక ముందే మొదలే అక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అనేది అది పోయింది, మాయమైపోయింది. ఇట్ హ్యాస్ డిసపియర్డ్. అంటే ఉఫ్ అంటే ఇత కర్పూరం కదా పోయినట్టు మాయమైపోయింది. కాబట్టి ఈరోజు బీహార్లో నడుస్తున్నటువంటి కూటమి కూడా ఈరోజు
మాయమైపోయింది. మళ్ళా ఒరిజినల్ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది. ఇంకొక వైపు మనందరం కూడా గమనిస్తున్నాం, ఏనాడు మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన. కానీ ప్రభుత్వ కాలం పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా? ఈ లెక్కలపైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి, లెక్కలు తారుమారు చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి, సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి. నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారిక పర్యటన కాదని, పూర్తి స్థాయిలో రాజకీయ పర్యటన అని చెబుతున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సహకారంపై వీరు చర్చించనున్నారు. వైసీపీకి సహకరిస్తే ఒక రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల రాకతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. షర్మిల నేరుగా తననే టార్గెట్ చేస్తుండడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నారని సమాచారం. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. ఒరిస్సాకు చెందిన సోమ్యరాజన్ గా గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకుని 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. ఓ అపార్ట్మెంట్ లో కార్మికులకు అమ్ముతుండగా పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఒడిశా నుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న సోమ్యరాజన్ అరెస్ట్. కాదా ఇక్కడ నువ్వు ఉంటే ఇన్ఫర్మేషన్ రాసుకుంటావు కదా, ఆడ ఒకటే ఫామ్ కదా, ఒకటే ఫామ్ ఇంట్లో పాటు ఆఫీస్కి పోతే అందరూ ఖచ్చితంగా సంతకాలు పెట్టింది ఎస్ఐ. వీడియో కూడా తీసుకున్నారా? మా మాటలు లోపల వస్తున్నాయి అక్కడ డిలీట్ చేయాలి. పోయేటప్పుడు అన్నీ నాకు
ఇక్కడ చేసి వాడు వచ్చిందా మాకు ఎవరు కట్టు కాకుండా మంచిగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ కేంద్రంలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. రోడ్డు విస్తరణ కోసం సేకరించిన భూమిని మాయం చేస్తున్నారు. సర్కారు అధీనంలో ఉన్న స్థలాలను కాపాడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఘట్కేసర్ పట్టణంలో వెహికల్ అండర్ పాస్ కోసం సేకరించిన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. అద్దెలకు ఇచ్చి నెల లక్షల్లో ఆర్జిస్తున్నారు. పట్టణ కేంద్రంలో ఇంత పెద్ద భూదందా జరుగుతున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు హోర్డింగ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. ముప్పై 39 ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగిన అనుబంధాన్ని తెంచుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని విడిన ఆర్వీ సుభాష్ చంద్రబోస్ తెలుగుదేశం పార్టీపై విమర్శలు మానుకోవాలని వీకోటలో టీడీపీ నేతలు పలికారు. ఆదివారం వీకోటలో జరిగిన ఆసరా సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబుపై టీడీపీపై చేసిన విమర్శలు సమంజసం కాదని తీవ్రంగా ఖండించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పలమనేరులో సీనియర్ నేతగా కొనసాగిన సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో అందరూ నడిచారని, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి వైదొలిగి నేడు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 2014 ఎన్నికల్లో ఆర్వీఎస్ బోస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా అందరూ నేతలు చెమటోర్చి కష్టపడ్డారని గుర్తు చేసుకోవాలన్నారు. పదవుల కోసం పార్టీలు వీడేవారు తిరిగి అదే పార్టీపై విమర్శలు చేయడం ఎంత మేరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అధికార వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు మానుకుని వారు గడిచిన 4.5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం మొరగబెట్టారో చెప్పాలన్నారు. దశాబ్దాల పాటు ఓ పార్టీలో కొనసాగి తిరిగి పార్టీని వీడాక వారు అదే పార్టీపై విమర్శ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు తెలివైన వారని, భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వారే చెప్తారన్నారు. కార్యక్రమంలో వీకోట మండల మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్, జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు రామ్మూర్తి ఆచారి, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ ఉమర్, జిల్లా పద్మశాలి సాధికార సమితి కన్వీనర్ ఉదయ్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలందరికీ సముచితమైనటువంటి స్థానం ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేదానికి తోడ్పాటు పడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం, అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం. అయితే నిన్న చెప్పినటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, అలాగే ఇప్పుడు నూతనంగా పార్టీకి చెందినటువంటి ఆర్ఎస్ బోస్ గారు తెలుగుదేశం పార్టీని రకరకాలుగా విమర్శించడం, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నమ్మకం లేని వారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము బోస్ గారు ఒకే ఒక మాట్లాడుతున్నాం. అయ్యా బోస్ అన్న గారు, మేము గౌరవాల పెద్దలు, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు కనుక దాదాపుగా 39 సంవత్సరాలు మీరు పార్టీలో కొనసాగారు. ఏ నమ్మకంతో 39 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగినారో మాకు కాస్త తెలియజేసి మేమందరూ కూడా చాలా సంతోషపడతాం. ఎందుకంటే మీరు కేవలం 1 సంవత్సరం మాత్రమే పార్టీగా దూరంగా ఉన్నారు. ఆ రోజు మంచి అయినటువంటి పార్టీ ఈరోజు మంచిది కాదని ఎట్లా అంటున్నారు మీరు? మీకు నచ్చలేదు, మీరు వెళ్ళిపోయారు. స్వాగతిస్తున్నాం, సంతోషం. ఇక్కడ కాకపోతే ఇంకో చోట మీరు డెవలప్ అవ్వండి, పార్టీ కూడా స్వాగతిస్తుంది. అంతేగాని కన్నతల్లి లాంటి పార్టీని 40 సంవత్సరాల పార్టీలో కొనసాగి ఈరోజు పార్టీలో ఉన్న నాయకులు కానీ పార్టీ కానీ మంచిది కాదని అనడం ఎంతవరకు సమంజసము? మీరు పెద్దలు, మీ మనోభావాలకి, మీ పెద్దరికానికి మేము వదిలేస్తున్నాము. దాన్ని మీరే అర్థం చేసుకొని కోరుకుంటున్నాం. ఇకపోతే దయచేసి భవిష్యత్తులో కూడా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొంత పద్ధతిగా పదాలు వాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు పెద్దలు, మీకు అన్ని విషయాలు తెలుసు. 40 సంవత్సరాలు పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీకు అన్ని కూడా తెలుసు. అందరినీ ఒకే విధంగా మాట్లాడడం కొంచెం బాధ అనిపించింది. దయచేసి భవిష్యత్తులో ఇట్లా పదాలు వాడరని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో కానీ ఇంకా జరిగేటువంటి పూర్తి కాలంలో కానీ దయచేసి తెలుగుదేశం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని కూడా ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే గౌరవంగా మీరు ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో 4.5 ఏళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం నవరసపురం రహదారిని పరిశీలించారు. వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్
మధునేరి ప్రసాద్ రాజ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 4 ఏళ్ల క్రితం నవరసపురం మేడపాడు రహదారి పనులకు భూమి పూజ చేశారన్నారు. నేటికి పనులకు మోక్షం కలగలేదన్నారు. గుంతలతో రహదారి ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ రహదారిలో ప్రయాణం నరకంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాటలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచింది. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రస్తుత మా నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు ఎలక్షన్ ముందర కానివ్వండి, ఎలక్షన్ తర్వాత కానివ్వండి ఎన్నో చేయటం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి కొన్ని కుట్రలు, మోసాలు, కొన్ని కుతంత్రాలు, కొన్ని నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు నష్టాలు ఏదైతే చేకూర్చారో దాన్ని మభ్యపెట్టడం కోసం అనేక రకాలుగా దానికి సంబంధించి కూడా మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి మన నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరిలోనూ కూడా చెవుల పువ్వులు కూడా ఆయన పెట్టించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయన ఏ మీటింగ్లో, ఆయన పార్టీ మీటింగ్లు పెట్టుకున్నా, అధికారుల మీటింగ్లు పెట్టుకున్నా, ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, మొహోట లేకుండా ఎంతో ఒక కాన్ఫిడెంట్గా నర్సాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ నా భవిష్యత్తు కింద అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసేసాం. ఎన్నో శక్తిస్థాపనలు చేసేసాం, ఎన్నో కొబ్బరికాయలు కొట్టాం. అక్కడి నుంచే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు కూడా వెళ్ళి చూసుకోండి ఒకసారి వెళ్ళి అని చెప్పి దాని సవాల్ కూడా ఈ యొక్క పత్రికా మిత్రుల ద్వారా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి అవనండి, ప్రతిపక్ష నాయకులుగా అవనండి ఆయన సవాల్ విసరటం జరిగింది. అందులో భాగంగా మేము నిజంగానే సంతోషించి ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా నిజంగా అయిపోయినాయేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 3,200 కోట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయేమో నియోజకవర్గంలో అని చెప్పి, నియోజకవర్గంలో మాకు ఈశాన్యంలో వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మన నవరసపురం, పాత నవరసపురం, కొత్త నవరసపురం రోడ్డుని, ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల క్రితమే దాన్ని శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క రోడ్డు మీదకి మేము వెళ్ళటం జరిగింది. తీరా వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అటు ఆటోలో వెళ్ళే వాళ్ళు ఉండి, ట్రాక్టర్ మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా దిగిపోయి మమ్మల్ని చూసి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క గోడు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క రహదారి 4 సంవత్సరాలు అయినా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా శంకుస్థాపన చేసినా ఎక్కడ కూడా వేసినటువంటి దాఖలాలు లేవు, ఎక్కడ కూడా దీన్ని పట్టించినటువంటి సందర్భం లేదు. ఈ మధ్యనే సంక్రాంతిలో కోడిపందాలు జరిగితే కనుక ఎమ్మెల్యే గారు ఊరైనటువంటి కలగంపూడి వెళ్ళటం కోసం కొద్దిగా గోతులు పూడ్చారు తప్ప ఇక్కడ మాకు నిత్యం నిన్ననే ఒక వ్యక్తి కూడా ఇక్కడ పడిపోయి అక్కడ ఒక హాస్పిటల్లో, నర్సాపురం పట్టణంలో ఒక హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి చావు బతుకులో ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క ట్రాక్టర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, టైర్లన్నీ కూడా రాళ్ళు తగిలి పేలిపోతూ ఉన్నాయి, షాక్ అబ్జార్బేషన్కి పోతున్నాయి. మీద కిరాయి కోసం 300 రూపాయలు, 500 రూపాయలు కిరాయి కోసం మేము తిరుగుతూ ఉంటాం. అది మాకు రిపేర్లకే దానికంటే ఎక్కువ రెట్టింపు, త్రిబుల్ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా నష్టపోతామని చెప్పేసి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజా అయితే గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి అటు ప్రజలందరికీ కూడా పార్టీ మీటింగ్లో కూడా ఏదైతే ఆయన మొహోట లేకుండా, సిగ్గుపడకుండా ఏదైతే చెప్తున్నారో సాక్షాత్తు పత్రికా మిత్రులకు కూడా అదే రకమైనటువంటి అబద్ధాలు చెప్తున్నారు. అందులో ఒక మీటింగ్ లో ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు చేసాము, ఏమేమి పనులు పూర్తవుతూ ఉన్నాయి, మీకు రోజు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఏదో పనిగా నుంచే మాట్లాడుతున్నా. ఓ రోడ్డు అయితే రోడ్డు గా నుంచే మాట్లాడుతున్నాను. చూసుకోండి మీరు వెళ్ళిన రోడ్డు అయ్యిందో లేదో, కొబ్బరికాయ కొట్టాను, పని అయిందో లేదో, వర్క్ మొదలు పెట్టేమో పని అయిందో లేదో చూసుకోండి. ఆయన చెప్పినట్టుగానే మేము పని అయిందో లేదో చూడటానికి మేము బయలుదేరాం. అందులో భాగంగానే వేళ యొక్క నవరసపురం రహదారి యొక్క పరిస్థితి ప్రజలకు తెలియపరుస్తున్నాం. 4 సంవత్సరాల క్రితం, అదేదో 4 నెలల క్రితం, 6 నెలల క్రితం శంకుస్థాపన అయినటువంటిది కాదు. సాక్షాత్తు 4 సంవత్సరాల క్రితం స్వయంగా గౌరవ చీఫ్ విప్ ప్రస్తుత శాసనసభ్యులు గారి చేతుల మీదుగా చేసినటువంటి శంకుస్థాపన పనులు ఇవి. యొక్క నవరసపురం రోడ్డు యొక్క దుస్థితి ఇలా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికార మదంతో ఆటవికంగా ప్రవర్తిస్తుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్.
ఏనాడు మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన. ఢిల్లీకి వెళుతున్న జగన్, అమిత్ షాతో ప్రత్యేక భేటీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.